ఎవరు చెప్పలే ఎవరు చెప్తున్నారని మళ్ళీ పోలవరం వస్తుంది ఇలాగా సంగతి అని మళ్ళీ ఎవరైనా చెప్తే తెలుస్తుంది కదా. మీ పంచాయతీ సెక్రటరీలు మీ గవర్నమెంట్ पब्लिक तो आज भी नहीं जानती है कि पोलावरम बांध वहाँ बन रहा है, तो उस बांध बनने से हमें क्या घाटा है, हमें क्या मिलेगा क्या नहीं मिलेगा, इसकी जानकारी आज तक यहाँ 13 या 25 जो डुबान क्षेत्र में आ रहे हैं गांव, उनको कुछ भी अवगत नहीं है। अच्छा, तो आपके सरकार भी इसके बारे में कुछ इसके सरकार ने भी हमको किसी प्रकार की कोई जानकारी दी नहीं गई है, कुछ बात को अवगत नहीं करा गया कि यह पोलावरम बांध बन रहा है, इससे हमारी स्टेट में इतना प्रकार की नुकसान हो रहा है और इस नुकसान को भरपाई करने के लिए हम पूरी कोशिश कर रहे हैं या फिर आप स्थापना कराएंगे, इस प्रकार की कोई बात ही नहीं हुआ है। आंध्रा में जैसे जो नदी के किनारे लगा हुआ है, रोड बना है, ब्रिज बना रहे हैं, पुलिया बना रहे हैं, हॉस्टल बना रहे हैं करोड़ों का, वो सब गांव वाले भी देखते हैं। यहाँ तक डुबान क्षेत्र आता है, इसके बाद भी शासन ऐसा बना दे रहा है, तो जब उधर बन रहा है तो हो सकता है बांध में कटौती हो सकता है, थोड़ा ऐसा थोड़ा सा लोगों का विचार आ जाता है। ఒక పక్కన ప్రభుత్వం ప్యాకేజీలు ఇస్తూ వేల కోట్లు డంప్ చేస్తుంది ముంపు గ్రామాలకి. అంటే అభివృద్ధి చేయొద్దని చేయమనే చెప్తున్నాం, ఎందుకంటే ప్రజలను ఎందుకు మోసం చేయాలి. కోట్లు పెట్టి రోడ్డు వేస్తుంది, కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చేస్తూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు అడిగితే మీ ఊరు పోలవరంలో ఉంది అంటున్నారు. బ్యాంక్ లోన్ ఇవ్వమంటే మీ ఊరు పోలవరంలో మునిగిపోతుంది కాబట్టి లోన్ ఇవ్వమంటున్నారు. మరి 100 కోట్లు రోడ్లు వేయడానికి ఆ ఊరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది ములగదా? బిల్డింగ్ ములగదా? అంటే ఎవరిని మాయ చేయడానికి మనం పని చేస్తున్నాం? వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. Though these confusions had been continuing, the government had gone ahead with the process of land acquisition and announced a rehabilitation and resettlement package for the submergence villages in 2005. According to the rehabilitation package, non-tribals will be paid compensation for the land, while tribal people will get land for land up to 6 acres. And for the rest of the land, they would be paid compensation. 24 ఎకరాలు సార్ మా ఇది మేడం గారు లెక్కకి 24 అయితే 18కు 16కి ఎంత ఇచ్చినట్టుగా ఉన్నారు లెక్కకి. ఎకరానికి ఎంత లెక్క కట్టారు? 15 20 15 కట్టినట్టుగా ఉన్నారు. 15 20 కట్టారు, 15 కట్టారు తెలియదు కానీ అంటే ఉద్దాపులు మాకు అంత ఇచ్చారు అన్నమాట. 13,60,000. 18 ఎకరాలకి 13 లక్షలు ఇవ్వడం ఏంటి? మామూలుగా ఎకరానికి 1,20,000. మరి అది ఎట్టకిచ్చారు? అందుకే అడిగితే మీకు పొలం ఇస్తామని చెప్పారు. దానికి మిగిలిన దానికి అది అంత ఉత్తి మాట. మమ్మల్ని తీసుకెళ్ళి చూపెట్టింది అయితే నమ్మకం, మమ్మల్ని చూపెట్టుకోకుండా ఉందని ఎందుకు చెప్పాలి? వాళ్ళు అక్కడ ఇస్తారు అంతమందికి. ఈ 12 మండలాల జనాలను అక్కడ వెళ్ళినప్పుడు ఇస్తారు మేడం, ఇస్తారా? ఎవరన్నా పొలాము ఇవి ఎక్కడ దొరుకుదా ఇంత పొలాము? ముందు మాట అందించిన వాళ్ళని బదమాసు లేవు. పునరావాస విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జీవో 68 దాని కింద పోలవరం ప్రాజెక్ట్ నోటిఫై చేశారు. పోనీ ఆ జీవో చూసుకుంటే కూడా నిర్వాసితులకి కనీసం ఆదివాసీలకి భూమి ఇవ్వాలి, అది కూడా ప్రాజెక్ట్ లబ్ధి ప్రాంతంలో ఇవ్వాలి. మరి ఈ రోజు వరకు పోలవరం లబ్ధి ప్రాంతంలో ఆ భూములకు సంబంధించిన సర్వే కానీ ఎక్కడ ఇస్తారన్న విషయం ఇంతవరకు తేలలేదు. ఆ విషయం ప్రభుత్వం మాట్లాడలేదు. అసలు ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో ఇవ్వాలి. లేదా మరి 40 టీఎంసీల నీళ్లు రాయలసీమకి తరలిస్తే అక్కడది ప్రాజెక్ట్ ఏరియా అవుతుంది కాబట్టి అక్కడ ఇవ్వాలి. అసలు ఎందుకే ఎక్కడ భూమి ఇస్తారు? ప్రాజెక్ట్ లబ్ధి ప్రాంతం ఏది? దానికి ఒక కొత్త వాదన ఏం తీసుకొచ్చారని అంటే ప్రాజెక్ట్ లబ్ధి ప్రాంతం అంటే పోలవరం ప్రాజెక్టే అవ్వక్కర్లేదు, ఏదైనా ఒక ప్రాజెక్టు కింద అవ్వచ్చు కాబట్టి అది ఇస్తామని పోనీ అదేనే చెప్పాలి కదా. ఇదిగో పలానా ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కింద ఇస్తామని అదేనే చెప్పాలి కదా. మరి అక్కడ ఆల్రెడీ ఉన్న ఆయకట్టుదారులను ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. ఇది ఒక ప్రధానమైన అంశం. ప్రభుత్వం ఈ రోజు వరకు దీనిపైన నిర్దిష్టంగా ఏమీ చెప్పట్లేదు. సుప్రీంకోర్టు కేసు ఆర్గ్యుమెంట్స్లో మేము భూమి ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పుడు అప్పుడు బెంచ్ ఏమి అడిగిందనంటే ఇలాంటి మాటలు చాలా చెప్పారు గతంలో వేరే ప్రాజెక్ట్స్లో, కాబట్టి ఏ సర్వే నెంబర్స్లో మీరు భూమి ఇస్తారు,
అని అడిగితే ఈ రోజుకి ప్రభుత్వం దాని మీద జవాబు చెప్పలేదు. ఇక చాలా ఆతృతగా ఏదో రకంగా డబ్బులు ఇచ్చేసి పంపిద్దామన్న ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నేను పుట్టక ముందు ఇప్పుడు గుమ్మడివెల్లి ప్రాజెక్టు చూసుకుందాం, వెల్లరిపాడు మండలంలో జలగం ప్రసాద్ ఎవరు మంత్రి ఆయనలో చేసిరంట. అది ఒక ఊరికి మేకలబండి అనే గ్రామానికి చూసుకుంటే 400 ఎకరాలే. ఆ గ్రామానికి 400 ఎకరాలకి ప్రభుత్వం సరిగా నష్టపరిహారం కల్పించలేక వాళ్ళని అక్రమంగా ఒక 4-5 సంవత్సరాలు కవులు ఇచ్చుకుంటూ పోయి తర్వాత నుండి వాళ్ళు స్వాధీనం చేసుకుంది గవర్నమెంట్. వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక ప్యాకేజ్ ఒక ఊరికే కరెక్ట్గా ఇవ్వలేని గవర్నమెంట్ ఇవాళ అన్ని గ్రామాలకి ఇంతమంది నిరాశ్రితులకు ఎట్లా మనకి ప్యాకేజ్ కరెక్ట్ ఇస్తుందని అనుకుంటుంది గవర్నమెంట్. However, the amount of compensation is not equal in all parts of the submergence area. In Khammam district, an acre of dry land is paid 1,20,000, while in East and West Godavari districts, an acre of dry land is getting close to 2 lakhs. And no provisions have been made for compensating the people of either Chhattisgarh or Orissa. Even in Andhra Pradesh, though the project had begun in 2005, out of the 276 submergence villages, so far only 30 to 40 villages have been receiving compensation, and that too for their lands only. డబ్బులు ఎంత ఇచ్చారు అసలు మీకు? 1,68,000. ఎన్ని ఎకరాలకి ఇచ్చారు? ఎకరన్నరకి. ఏం చేశారు డబ్బులతోటి? డబ్బుతోటి ఏం చేశారు? ఏం చేయలేదు. మేము మా పిల్లగాళ్ళకి అందరు మా అక్క వాళ్ళకి అందరు పంచి పెట్టండి 10,000. అదే 10,000 పంచారు. పంచాము. ఏం చేశారు ఆ డబ్బులతోటి వాళ్ళు? మరి ఏం చేశారు వాళ్ళు? మీరేం చేశారు? మేమేం చేసాము, ఇంకా తింటానికే ఉంచుకున్నాము, ఇంకేం చేయలేదు. నిజం చెప్పండి. నిజమేనండి. అంతేనా? ఉన్నాయా డబ్బులు ఇప్పుడు? లేవు. అదా టీవీ కొన్నాము. టీవీ కొన్నారు. ఇంకా ఇంకా ఏం కొనలే. బీరువా కడుకున్నాము. లాయర్లు వచ్చి మీకు చెక్కు రాలేదు, మీకు డిమాండ్ ఉంది అనేసరికి వీళ్ళకి భయపడి కానీ భద్రాచలం వెళ్ళి ఏ లాయర్ను మనం పట్టుకొని ఆ డబ్బులు మనం తీసుకొద్దామని సరుకు మాకు ఇంత ఇస్తారా, మేము మీకు చెక్కు ఇస్తామని వాళ్ళే చెప్తుంటే 3 లక్షలు 2 లక్షలు పోసి కానీ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఊర్లో. ఎవరు కనీసం వాళ్ళు దొంగతనం చేసినారు. వీళ్ళు మనకు దొరకయేమని వీళ్ళు భయపడ్డారు. కమిషన్ ఎవరు తిన్నారు మరి? లాయర్లు ఎవరు తింటారు? అది గొడవ లేని పొలాలు కానీ చెక్కులు ఇవ్వకుంటాం వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చి ఊర్లో వచ్చి అక్కడ రండి అంటే మేము బస్ ఛార్జీలు పెట్టుకొని ఇక్కడ ఒక 400 అక్కడ ఒక 500 పట్టుకొని వెళ్ళి అయ్యా బాబు మాకెందుకు రాలేదు, మా డిమాండ్ ఉందా, మాకెందుకు లేదు పొలాము, మాకు ఉందే కదా అని అడిగితే మాకేంత కడతారా, మీ చెక్కు బయటికి పెడతామని అడిగిచ్చానంటే ఇస్తే అవి మళ్ళీ మేము పంచుకునే సరుకు 50,000 వచ్చినాయి డబ్బులు. వస్తేనేమో ఆ డబ్బులు రిలీజ్ కట్టండి 3 సంవత్సరాలకు 1,00,000 వస్తాయని కట్టించాడు దారయ్య సార్. తర్వాత 3 సంవత్సరాలు అయినప్పుడు వెళ్ళే సరుకు లేదు, ఇక్కడ 5,000 తక్కువ చేసి కట్టినారు, మీకు 45,000 ఉన్నాయి డబ్బులు అన్నారు. 5,000 కట్టు ఎందుకు అవుతాయి, మా 3 సంవత్సరాలు అయినప్పుడు ఎందుకు కట్ అవుతాయి, వడ్డీ వస్తుంది కానీ ఎందుకు కట్ అవుతాయి, మా డబ్బులు మాకు ఇచ్చేదాకా మీరు ఈ మాట అన్నారు, ఇదేం దాకా బేక్ వేసారు, ఈ బేక్ కాడ ఈ మాట విన్నారంటే అసలు ఎవరైనా కడతారా, మేము అప్పటి నుంచి కష్టపడి కష్టాలతో ఎంత తిప్పలు పడితే ఆ డబ్బులు దొరుకుతాయి, మేము కట్టలేమని చెప్పి కట్టినాం కదా అని తిట్టాను మేనేజర్ను. అది బ్యాంకు కాదు తల్లి, అది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ అయినా మాట ముందు అన్నారు కదా ఈ కమిషన్ తీసుకునేవాడు కాదు, ముందు చెప్పాలి అది ఇలాంటి ఇది ఎందుకు కడతారంటే ఎట్ట చేద్దరు వాళ్ళు ఇష్టం, వీళ్ళు ఎందుకు మధ్యలో వచ్చి ఆ మాట అన్నారు. డబ్బు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళతో పాటే ఈ ఎక్స్ట్రా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చాలామంది ఊర్లో రావటము, కార్లు వేసుకొని రావటము, కొంచెం మెరుగ్గా కనపడటము, ఎవరైతే డబ్బు వచ్చిన వ్యక్తి ఉంటాడో వాళ్ళ దగ్గర పోయి అయితే మీ ఇందులో పెట్టండి మీకు ఎక్కువ వస్తుంది డబ్బు, 3 సంవత్సరాలు తిరిగే లోపల 1,00,000 పెడితే 4 లక్షలు 5 లక్షలు అవుతుంది అనేసి కల్లిబుల్లి మాటలు చెప్పారు మేడం. అయితే ఈ చదువురాని ప్రజలు కదా, ఇప్పుడు ఎవరికైతే ప్యాకేజ్ వచ్చిందో ఆ ప్యాకేజ్ వచ్చిన వ్యక్తులలో ఎక్కువ చదువురాని వాళ్ళు ఉన్నారు మేడం.
అయితే ఈ మాటలకి వాళ్ళు ముగ్ధులైపోయి ఇక వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో కూడా చేతికి అందే వరకు కూడా వాడికి ఎంత వచ్చిందో వాడికి తెలియదు. ఆ చెక్కులో ఎంత రాశారు అనేది కూడా వాడికి తెలియదు. ఇక వాడికి ఇక చెక్కులో 5 లక్షలు ఉంటే వీడి చేతిలో 4 లక్షలు పెట్టినా కూడా నాకు 4 వచ్చిందేమో అన్న ఇది. ఇంకా అంతే, వాడు డబ్బే చూస్తున్నాడు కానీ నా చెక్కులు ఎంత వచ్చిందనేది వీడికి తెలియదు. అది వాళ్ళు చెప్పిన మాటలు వినేసి వాళ్ళ ఇష్టసారంగా రిలయన్స్లో కానీ ఐసిఐసి బ్యాంక్లో కానీ ఇలాగా సాయి ఫ్రూట్స్లో కానీ వీళ్ళు వచ్చేసి ఇక బజాజ్ అలియన్స్ ఒకటి వీళ్ళు చాలా ఆ నెల మొత్తం మా ఊర్లో తిరగడం ఎక్కువ జరిగింది. ఇక అలాగా ఇక వాళ్ళు ఎవరు ఒకరిని తెలిసిన వ్యక్తిని పట్టుకొని వచ్చేవాళ్ళు మేడం. ఏజెంట్ అనేసి మనకి తెలిసిన వ్యక్తిని పట్టుకొని వస్తే ఇక మన బంధువు వచ్చినప్పుడు మనం నమ్ముతాం కదా, ఆ నమ్మకంతో వాళ్ళు పెట్టేవారు అనమాట. అయితే అవి అమౌంట్ వచ్చి ఇప్పటికి గత 3 సంవత్సరాలు దాడుతున్నా కూడా వాళ్ళకి మళ్ళీ డబ్బులు రిటర్న్ అయిందో లేదో కూడా తెలియదు వాళ్ళకి. మా నాన్న వాళ్ళకి పోలవరం ప్యాకేజీ 9 లక్షలు వస్తే అందులో 1 లక్ష నాకు ఇచ్చారండి. అలా ఇచ్చిన తర్వాత నేను ఉండడానికి ఇల్లు అంటూ ఉండాలిగా అన్నట్టుగా ఇల్లు శుభ్రం చేయించి ఇల్లు కట్టాను. పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేశాను. అలా మా నాన్నగారు మేమందరం కలిసి ఉన్నాం. కలిసి ఉన్న తర్వాత మా నాన్నగారికి ఒకరోజు హఠాత్తుగా కాలు చెయ్యి మాట పడిపోయిందండి. పడిపోయాక కొడుకులు ప్యాకేజీ వచ్చాక సమానంగా ఓటా తీసుకున్నారు కానీ నాన్నగారి ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోలేదు. ఇక నేనే ఇక్కడ ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్స్ ఉంటారు కదండి, ఆర్ఎంబి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాను. వాళ్ళు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇక్కడైతే కుదరదు అనేసి అన్నారండి. సరే అని కిరాయికి వ్యాన్ మాట్లాడుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. భద్రాచలం తీసుకెళ్తే ఇక్కడ సిటీ స్కానింగ్ లేదు, కొత్తగూడెం తీసుకెళ్ళాలన్నారు. ఇక నేను ఒక్కదాన్నేనంటే ఆడపిల్లని. నాతో పాటు మా పిన్ని కొడుకున్నాడండి. ఆయన నేను తీసుకెళ్ళి సిటీ స్కానింగ్ తీయించుకొని మళ్ళీ కొత్తగూడెం తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తే 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారండి. 3 రోజులు ట్రీట్మెంట్ చేశారు. అయినా ఫలితం ఏమీ లేదు. రాత్రి పగలు అనుకుంటా తాగి కాలు చెయ్యి పడిపోయింది, చిన్న మెదడు దెబ్బతిందనేసి డాక్టర్స్ చెప్పారండి. సిటీ స్కానింగ్ తీయించాము, డాక్టర్స్ అలా చెప్పారు. నేను మాత్రం ఆ డబ్బు రావడం వల్లే చనిపోయారు అనుకుంటున్నాను. అదే అంతకుముందు మాత్రం అలా తాగేవాళ్ళు కాదు, మంచిగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు, మమ్మల్ని మంచిగా చూసుకునేవాళ్ళు. ఈ డబ్బు వచ్చిన కాడ నుంచి ఇక తాగుడు ఎక్కువయ్యి తాగడం అలా బలైపోయారు. చాలామంది అలా చనిపోయారండి. ఆ డబ్బులు వచ్చిన కాడ నుంచి తాగడం అనేది అదని చాలా చికాకులు పడి చనిపోయారు. అసలు కొట్టుకోవడాలు కూడా జరుగుతున్నాయి ఆ డబ్బుల వల్ల. ఆ డబ్బులు రానప్పుడు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. ఆ డబ్బులు వచ్చాక అమ్మో నాది ఇంత అంటే ఇంత, నువ్వెంత తీసుకున్నావు నేను అంత తీసుకున్నానని గొడవలు అలా కొట్టుకోవడం తిట్టుకోవడం జరుగుతున్నాయి. According to the rehabilitation package of the government, the displaced people in Andhra Pradesh will get houses built in rehabilitation colonies, receive compensation for the houses in the submerged villages, compensation for transportation and for other assets like trees and cattle. The process of resettlement has begun in 2005 in some places of West Godavari and East Godavari, which would be the first to be submerged by the dam waters. ఇదేనా ఊరు? ఈ ఊరేనా? కత్తిల్లా? ఇదేనా మీది? బాగుందా? బాగుందా ఇక్కడ? బాగా కట్టారా? ఇంట్లో ఎవరు లేరేంటి? బతకడానికి పోరండి, వలసలో పోరండి.
ఇతర జిల్లాలో మొత్తం పోయిరండి, ఎవరు లేరండి మగవాడు. అందుకే మగవాడు కనపడలేదు. ఆడమనిషి ఉందా పిల్లల్ని పెట్టుకుని ఉంటుంది, ఏమైనా కేకెత్తే బతకడం లేత ఉంటాం. మీరు అన్నారు కదా జెంట్స్ ఎవరు లేరు ఊళ్ళో అని. లేరండి. మరి ఇంతమంది కనిపిస్తున్నారు నాకు. మరి 3 ఊళ్ళు కలిపి ఏ మాత్రం ఉండాలంటే ఊళ్ళోని 3 ఊళ్ళు కలిపిన 10 మంది ఉంటాం, పెద్ద లెక్క ఏంటండి అది. హైదరాబాద్ అటు సైడు మళ్ళీ మెదక్ జిల్లా అటు సర్వేకర్లు నరుకులు ఉంటాయి చూడండి, వాటికి పోతున్నారు. ఒంగోలు అటు వెళ్తున్నారు. ఇక్కడ కాలనీలో చాలా మంది 20 మెంబర్స్ బ్యాచ్ల కింద. మాకు లెగ్గొట్టి తెచ్చి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అండి పని కలిపి పెంతాం, కంపెనీలు కడతాం, ఫ్యాక్టరీలు పెడతాం అన్నారు. కష్టపడే వాళ్ళు ఏం చేశారంటే భూమి కొత్త గొప్ప లేని వాళ్ళు కష్టపడే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారండి. వచ్చింది కానీ ఇక్కడ పని లేదు. ఉపాధి పని కానీ వెళ్తుంటే ఇక్కడ మీ భూములు ఏమంటున్నారండి. మా రాయలంకరికి ఇచ్చిన భూములు ఎవరికాడ సంబంధం లేదండి, ఎవడ వ్యవసాయాలు కూడా చేస్తలేదండి. కొండలో పెండ్లు కాలలో చూపించారండి, మాకు వద్దని పట్టేట్టు మానేశారండి. చేసుకుంటూ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. మరి ఏంటి వెళ్తారా ఇంటికి? అక్కడికి వెళ్ళరా? ఏమండి మాకు ఏమి ఇచ్చారని మేము వెళ్ళమండి. భూమికి భూమి ఇవ్వలేదు కదండి. మా నాన్నకి 14 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు 20 సెంట్లు ఇచ్చారు. ఉన్న వాటికి డబ్బులు ఇస్తామన్నారు. 6 ఎకరాల పొలం కూడా ఇవ్వలేదు, పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఆ పొలం పొలాన్ని చోటు ఇచ్చామన్నారు. మాకు అది వద్దండి, ఇంకో దిక్కున ఎక్కడ చూడమని అన్నాం. ఇప్పటికీ లేదు. వెళ్తున్నాం ఎన్నోసార్లు, కాగితాల మీద కాగితాలు ఇచ్చినా కానీ చూద్దాం అంటున్నారు అంతే. అంటే మీకు నచ్చిన పొలం అయితే మీకు రాలేదు. మాలాంటి పొలం ఇచ్చినా పర్వాలేదు, బండరాయిలు ఇచ్చారు. ఆ బండరాయిల్లో ఎన్ని ఎకరాలు ఉంది సుమారు అని పిఓ గారు మేడం గారు అడిగారండి. ఎన్ని ఎకరాలు అంటే 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఇంకో దిక్కున ఇస్తారండి. అదొక ఇల్లు కట్టుకొని అక్కడ ఒక 4 రోజులు చేయాలండి. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఇదొక 4 రోజులు చేయాలి. ఇంకా సంవత్సరానికి 6 నెలలు తిరుగుతుండాల ఆ 2 దిక్కుల పొలం కోసం. అక్కడికి వెళ్తే మనకి ఇది ఉండదండి. ఉండడానికి బాగానే ఉందండి, ఉండడానికి బాగుంది, అంత నీట్గా ఉంటుందండి. వర్షం గడ్డ పడ్డా కానీ కురిసినట్టే ఉండదు, అంత నీట్గా ఉంటుందండి. ఉన్నా కానీ మనకేంటంటే పనులు వచ్చేపాటికే, మనకి వేసవకాలం వచ్చేపాటికి పనులు ఉండవు అక్కడ. 4 నెలలు పని ఉండదు. దుంప తోటలు వేస్తారండి అక్కడ. దుంప తోటలు మామూలుగా అవి 4 నెలలు పని అంటే ఈ రోజులు అప్పుడు. వేసవకాలం తీసేస్తే ఏమి ఉండదండి అక్కడ, ఖాళీ పనులుగా. ఇక్కడ అనుకోండి వేసవకాలం కూడా ఎప్పుడు పని ఉంటుందండి. ఎందుకంటే మొక్కజొన్నలు ఇరుపు అసలు ఏం లేకపోయినా ఈ కొండ వరకు ఏదైనా చేసుకుంటాం, ఏదో అల్లుకుంటాం, తడికలు అల్లుకుంటాం, కర్రకి వెళ్తాం, ఈ కర్రలు నరుకుంటాం, అలాగా సరిపోద్దండి ఇక్కడైతే. ఇల్లు వేసిపోతాయి అని చెప్పి ఇల్లు ఇచ్చారండి. అక్కడ కట్టించేసి పాలు పొంగిచ్చేసి జనాన్ని అంతా అక్కడ తరిమిచ్చారండి. తరిమించినా మాకు అక్కడ నచ్చలేదండి. నచ్చగా మేము ఇక్కడికే వచ్చేసి మేము ఇక్కడే ఉంటున్నామండి. అక్కడ ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? అక్కడ ఏముందండి ఇప్పుడు? ఏం బాగానే ఉందిగా ఇల్లు, అన్ని వాకిళ్ళు బాగానే ఇచ్చారుగా. ఇల్లు ఉంటే ఉన్నాయండి, మరి పుల్లలు లేవు. ఎక్కడికన్నా ఇల్లు 2 పుల్లలు తెచ్చుకుందారంటే వాళ్ళు మట్టుకాలు ఇక్కడ వాళ్ళు రాకుండి ఈ తోటలు, ఈ అంటిమడి తోటలు మీరు ఎక్కడ నరుక్కొని పట్టుకెళ్తారు పుల్లలు లేవేమి లేవి, పొండి అవతలకి అంటున్నారండి. ఇప్పుడు ఏ కొండకి వెళ్ళాలన్నా కొండలు లేవండి. ఒక కొండ ఉంది కానీ దూరం అండి ఆ కొండ. మరి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు? మేము ఇక్కడే ఉన్నామండి. మేము అప్పుడు